హే బాల్ నాకు, బాల్ బాల్ నాకు. అందుకే చెప్పేది ఫిట్నెస్ని మెయింటైన్ చేయండి రా, సమస్యలు రావని. మీరు వింటారా? ఎంతసేపు కంప్యూటర్ ముందు ఇట్లా కూర్చుని ఇట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల వస్తే నడుము నొప్పి, లేదు ఎంత పెద్ద పొట్ట, ఈ రెండింటికి పైపెచ్చు ఇక్కడ స్ట్రెస్ అని ఉంటుంది అనమాట. వీటి వల్ల మనం చేసే మంచి పని ఏమీ లేదు. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అని డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చిందంటే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనిషి అన్న లెక్క, లేదంటే నాకు తెలియదు. ఏది ఏమైనా నేను చెప్పేదానికి క్వశ్చన్కి ఏంటి సంబంధం చూస్తున్నారా? రీసెంట్గా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫస్ట్ టైం ఒక 3-day ఫిట్ ఇండియా కార్నివల్ కండక్ట్ చేశారు. క్వశ్చన్ ఏంటంటే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని. ఆప్షన్స్ చూస్తే మన్సుఖ్ మాండవియా, ఆయుష్మాన్ ఖురానా, సంగ్రామ్ సింగ్, మిక్కీ మెహతా. మిక్కీ మెహతా అనే ఆయన వెల్నెస్ ఎక్స్పర్ట్, సంగ్రామ్ సింగ్ ఫేమస్ రెస్లర్, ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ సినిమాలో నటించే హీరో, మన్సుఖ్ మాండవియా గారు స్పోర్ట్స్ మినిస్టర్, క్రీడా శాఖ మంత్రివర్యులు. ఎవరు ప్రారంభించారు అంటున్నారు. దీనిని ప్రారంభించింది డాక్టర్ మన్సుఖ్ లాల్ మాండవియా గారు. అలానే మన చిన్నప్పటి నుంచి కూడా ఒక సూక్తి ఉండేది, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ మనం ఎవ్వరం దాన్ని ఫాలో చేయం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటిల్ హెల్త్ బికమ్స్ ఏ ప్రాబ్లమ్ అని. ఎందుకంటే అన్ని సమస్యలు ఆరోగ్యం బాగున్నంత వరకు ఆ సమస్యలే, కానీ ఒక్కసారి నీ ఆరోగ్యమే సమస్య అయిపోతే నీకు ఏ సమస్య సమస్య కాదు, నీ ఆరోగ్యం మటుకే సమస్య. అందుకని హెల్త్ అందరికీ బాగుండాలని, అందులోనే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు, మెంటల్ హెల్త్, న్యూట్రిషనల్ హెల్త్, వెల్నెస్, ఇలా ఎన్నో అంశాలను కన్సిడర్ చేస్తూ ఇది కేవలం న్యూఢిల్లీలో మటుకే కాకుండా ఇండియాలో ఉన్న మరిన్ని సిటీస్ కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడైనా తెలిసింది ఏం చేయాలో, కొంచెం కొంచెం మరి ఎక్కువ వద్దే, ఎందుకైనా ఎప్పుడైనా అతి మంచిది కాదు కాబట్టి కొంచెం ఫిట్నెస్ని పెంచుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.